Hello everyone, welcome back to Options Code. This is Naveen. Let's start. So today 28th July, ఈరోజు మన నిఫ్టీ వీక్లీ అండ్ మంత్లీ ఎక్స్పైరీ. సో ఇది నిఫ్టీ ఇండెక్స్ చార్ట్ 15 మినిట్స్ క్యాండిల్ చార్ట్ ఇది. సో మనకి చూడండి ఈరోజు ఇది ఫస్ట్ క్యాండిల్ ఈరోజు మార్కెట్లో 9:15 క్యాండిల్ చూడండి. ఈరోజు మార్కెట్ చూడండి, అంటే జస్ట్ బేసిక్ ప్రైస్ యాక్షన్ చెప్తున్నాను ఎలా ఉంటుంది. ఫస్ట్ క్యాండిల్ యొక్క హై, ఫస్ట్ క్యాండిల్ యొక్క లో, ఈరోజు మొత్తం మార్కెట్ మొత్తం మనకి హై అండ్ లోలోనే ఉంది చూడండి. మార్కెట్ మొత్తం అంటే జస్ట్ కన్సాలిడేషన్ ఉంటుంది. సో ఇప్పుడు మనము మన ఆప్షన్స్ కోడ్ సిగ్నల్స్ ఎలా జనరేట్ చేసిందో మన ప్రీమియమ్స్లో చెక్ చేద్దాము ఈరోజు మార్కెట్లో. సో ఫస్ట్ ఐ విల్ టేక్ 24050 పుట్ చార్ట్ ఇది ఈరోజు మార్కెట్లో. సో చూడండి, ఫస్ట్ మనకి ఇచ్చిన సిగ్నల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, మనకి ఈరోజు మార్కెట్లో ఈ పిఈ చార్ట్లో 926కి అరౌండ్ 926కి మనకి బై సిగ్నల్ ఇచ్చింది. సో ఇక్కడ మనకి ఇది బ్రేక్ అయినాక ఇది మన PO3 ఇండికేటర్, మన ఈ మ్యాజిక్ కలర్ ఇండికేటర్ బ్రేక్ అయినాక ఇక్కడ మనకి బై సిగ్నల్ జనరేట్ చేసింది. సో మన ఎంట్రీ పాయింట్ వచ్చేసి మనకు ఆ పుల్ బ్యాక్లో అదే సేమ్ ఇండికేటర్ మీద మనకు రీటెస్ట్ చేయాలి. సో ఇక్కడ రీటెస్ట్ చేసింది, ఇక్కడ సర్కిల్ చేసిన పాయింట్ ఉంది కదా, సేమ్ అదే ఆ క్యాండిల్ మనకి రీటెస్ట్ చేసింది. సో మనకు అది ఎంట్రీ పాయింట్. సో దాని బిలో ఇక్కడైతే మనకి ఇక్కడ ఇంకా సపోర్ట్ ఇండికేటర్ లైన్ ఉంది కదా, ఇది మనకి సపోర్ట్ అవుతుంది. సో దీని బిలోని స్టాప్ లాస్ పెట్టుకోవాలి మనం. సో ఇక్కడ నుంచి చూడండి, మన టార్గెట్ చూడండి, ఇది స్టాప్ లాస్. టార్గెట్ వచ్చేసి అగైన్ మన ఈ PO3 ఇండికేటర్ ఉంది కదా, ఇదే మన టార్గెట్. ఎందుకంటే ఇది మనకి రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది కాబట్టి దాని బిలో మార్కెట్ ఉన్నప్పుడు. సో ఫస్ట్ టార్గెట్ మనకి ఇదే అవుతుంది. సో అగైన్ ఇంకా మనకి ఈ ఇండికేటర్తో పాటు ఇక్కడ అగైన్ మనకి ఈ బాక్స్ చూసారు కదా, మ్యాజిక్ పీవోట్ బాక్స్ ఉంటుంది కదా. సో ఇది కూడా ఎప్పుడైతే మనకి ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం, మన మార్కెట్ ఈ బిలో ఈ బాక్స్ ఉన్నప్పుడు అంటిల్ అన్లెస్ ఇది బ్రేక్ చేసేంత వరకు ఇది మనకి రెసిస్టెన్స్ లాగానే వర్క్ అవుతుంది. సో అందుకనే నా టార్గెట్ ఇక్కడ ఆల్రెడీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఇదే మన టార్గెట్, ఇక్కడ ఎగ్జిట్ అవుతుంది. సో ఈ ఎంట్రీలో మనకి టార్గెట్ హిట్. సో నెక్స్ట్ సిగ్నల్ చూద్దాము, ఇక్కడ జనరేట్ చేసింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకి అరౌండ్ ఇదే చార్ట్లో అరౌండ్ మనకి 10:02కి ఈ స్ట్రాంగ్ క్యాండిల్లో మనకి బై సిగ్నల్ జనరేట్ చేసింది. సో ఇది ఎప్పుడు జనరేట్ చేసిందంటే మనకి ఈ ఎల్లో లైన్, ఈ కర్వ్ PO3 ఇండికేటర్ ఉంది కదా, సో ఇది బ్రేక్ అవుతున్నప్పుడు బై సిగ్నల్ జనరేట్ చేసింది. సో యూజువల్గా మనకి హై ప్రాబబిలిటీ ఎంట్రీ ఎప్పుడు అవుతుందంటే మళ్ళీ మనకి మార్కెట్ వచ్చేసి అది రీటెస్ట్ అవ్వాలి ఈ ఎల్లో లైన్ని. అప్పుడే మనకి రీటెస్ట్ అయ్యి, అంటే రీటెస్ట్ ఇన్ ద సెన్స్ క్యాండిల్ అక్కడ టచ్ చేసి దానిపైన మనకు క్లోజ్ అవుతేనే మనకి అది ఎంట్రీ పాయింట్ అవుతుంది, అది వ్యాలిడ్ బై సిగ్నల్ అవుతుంది. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కిందికి బ్రేక్ అయిపోయింది క్యాండిల్. సో ఇక్కడ ఇది వ్యాలిడ్, అంటే ఇక్కడ ఈ సినారియో ప్రకారం వ్యాలిడ్ అవ్వదు. బట్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఒక సర్కిల్ మార్క్ చేశాను. ఇది ఎందుకంటే మనకి ఇది కూడా మనకి మేజర్ ఇండికేటర్ అవుతుంది కదా, మ్యాజిక్ కలర్. ఇది కూడా మనకు బ్రేక్ చేస్తే వెళ్ళింది కదా. సో ఇది కూడా మనకు ఎంట్రీ పాయింట్ అవుతుంది సమ్టైమ్స్. ఎట్లా అంటే మనకు మార్కెట్ స్ట్రాంగ్గా ఉంది అన్నప్పుడు ఇది కూడా మనం రీటెస్ట్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో ఒకవేళ, ఎందుకంటే నేను ఇది ఒక్కటే చూడలేదు, ఇక్కడ మనకి మ్యాజిక్ బాక్స్ కూడా ఇంతకుముందు చెప్పారు పీవోట్ బాక్స్, ఇది కూడా బ్రేక్ అయింది కాబట్టి సో ఇక్కడ మనకి ఈ రెండు ఇండికేటర్లు స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది రీటెస్ట్లో. సో అందుకనే మనం ఇక్కడ రీటెస్ట్ కూడా కన్సిడర్ చేయొచ్చు. ఈవెన్ దో ఇది కొంచెం లో ప్రాబిలిటీ అయినప్పటికీ మనం ఇక్కడ ఎంట్రీ పాయింట్ కన్సిడర్ చేసేసి ఇక్కడ ఎంట్రీ తీసుకొని దీని కింద స్టాప్ లాస్ పెట్టుకొని ట్రై చేయొచ్చు ఇక్కడ. బట్ ఇక్కడ సీనియర్లో చూడండి, బట్ స్టిల్ ఇది రీటెస్ట్ అయినప్పటికీ ఇది ఫెయిల్ అయిపోయింది కదా. వన్ మోర్ రీజన్ ఉంది చెప్తాను. ఎందుకంటే బేసిక్ మనకు ఒక ప్రైస్ యాక్షన్ పాయింట్ ఇది అంటే ఈ రీటెస్ట్ ఫెయిల్ అవ్వడానికి ఇక్కడ చూడండి, మన ఈ PE చార్ట్లో మనకు ఫస్ట్ క్యాండిల్లో ఒక హై ఫామ్ చేసింది. ఇది నేను లైన్ మార్క్ చేస్తాను, ఇది. సో ఫస్ట్ క్యాండిల్లోనే మనకు ఒక 99 అరౌండ్ 199 దగ్గర మనకి ఇక్కడ ఒక మార్నింగ్ క్యాండిల్లో మనకి హైస్ ఇక్కడ మనకి హై ప్రైస్లో
మనకి ఇక్కడ హిట్ అయింది ఫస్ట్ క్యాండిల్, ఫస్ట్ క్యాండిల్ టచ్ చేసింది ఈ ప్రైస్ని. సో మనకి ఎప్పుడైతే మనకి మార్కెట్ మళ్ళీ ఆ ప్రైస్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ ప్రైస్ రీటెస్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో అంటిల్ అన్లెస్ ఈ ప్రైస్ మనకి బ్రేక్ అవుతున్నామో మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, అంటే బేసిక్ ప్రైస్ యాక్షన్ చెప్తున్నాను. సో మనకి ఇక్కడ ఈ ఎగ్జాక్ట్ చూడండి, మళ్ళీ ఈ మార్కెట్ బై సిగ్నల్ ఇచ్చి పైకి వెళ్తున్నప్పుడు ఎగ్జాక్ట్గా ఆ ప్రైస్ని 99 ప్రైస్ని మళ్ళీ టచ్ చేసింది. సో యూజువల్గా మనకి ఎప్పుడైతే సెకండ్ టైం మనకి టచ్ చేసినప్పుడు అది రెసిస్టెన్స్ లాగా వర్క్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటే అన్లెస్ బ్రేక్ అవ్వనంత వరకు. సో అందుకనే ఇది అంటే ఇక్కడ ఫెయిల్ అవ్వడానికి ఇది ఒక వన్ ఆఫ్ ది రీజన్, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ రెసిస్టెన్స్ తీసుకొని ఫాలో అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ రీటెస్ట్ మనకి వర్క్ అవ్వలేదు. సో అలాగని మన థియరీ ప్రకారం మన ఈ PO3 ఇండికేటర్ రీటెస్ట్లో తీసుకోవాలి ఎంట్రీ, బట్ కానీ ఇక్కడ బ్రేక్ అయిపోయింది క్యాండిల్ ఇక్కడ, సో ఇది ఎంట్రీ అవ్వదు. సో ఇది జస్ట్ అంటే మనం ప్రైస్ యాక్షన్ ప్రకారం చెప్పాను ఇది ఈ ఎంట్రీలో. సో నెక్స్ట్ వన్ మోర్ అగైన్ ఇక్కడ ఇచ్చింది చూడండి మళ్ళీ సేమ్. సో మన బై సిగ్నల్ మన సెల్ సిగ్నల్తో మనకు పని లేదండి మనకి, ఎందుకంటే మనం ఓన్లీ స్కాల్పింగ్ కానీ మనం బయింగ్ చేస్తాం కాబట్టి మనం ఓన్లీ బై సిగ్నల్ మీదే కాన్సన్ట్రేట్ చేయాలి. అంటిల్ అన్లెస్ మన బై సిగ్నల్ రానంత వరకు మన మార్కెట్లో ఎంటర్ అవ్వకూడదు. బై సిగ్నల్ జనరేట్ చేసినాక మళ్ళీ మన సినారియో మ్యాచ్ అవ్వాలి, అంటే మన రీటెస్ట్. సో అగైన్ ఇక్కడ చూడండి, ఇక్కడ మ్యాచ్ అయింది కదా, బై సిగ్నల్ జనరేట్ చేసింది క్యాండిల్లో 11:25. ఇది మన ఈ మ్యాజిక్ కలర్ ఇండికేటర్ బ్రేక్ అయినాక ఇక్కడ జనరేట్ చేసింది. సో అగైన్ మనం వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ది రీటెస్ట్. చూడండి ఎగ్జాక్ట్గా మనకి ఈ సర్కిల్ చేసినాం కదా, అదే లైన్ మీద మనకి రీటెస్ట్ అయింది. సో మనకి ఇది ఎంట్రీ పాయింట్. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే మన స్టాప్ లాస్ అంటే అట్లీస్ట్ మనం 1:3 మెయింటైన్ 1:3 రిస్క్ రివార్డ్ రేషియో ఉండేటట్టు మనం మినిమం 1:3 ఉండాలి మనకి. సో ఇక్కడ చూడండి, సో నేను అందుకని ఇక్కడ అరౌండ్ 1:3 3.8 పెట్టాను. సో యాక్చువల్ అయితే మనకి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాక ఇదే మన PO3 ఇండికేటర్ కదా, ఇదే మన ఫస్ట్ టార్గెట్ అవుతుంది యాక్చువల్గా. ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, బట్ మనకు కొంచెం స్ట్రాంగ్ వాల్యూమ్తో మూవ్ అవుతుంది కాబట్టి ఇక్కడ చూడండి ఎల్లో స్ట్రాంగ్ వాల్యూమ్ వచ్చింది కదా. సో నేను అందుకని జస్ట్ నెక్స్ట్ ఇండికేటర్ వరకు వెయిట్ చేశాను. నెక్స్ట్ జస్ట్ ఇక్కడ ఉంది కదా నెక్స్ట్ ఇండికేటర్ మనకి ఇంకో PO3 ఈ వైలెట్ అది. సో ఇక్కడ వెయిట్ చేశాను. సో ఇక్కడ టార్గెట్ చూడండి మనకి అక్కడ ఎగ్జాక్ట్గా చూడండి మన సిగ్నల్స్ ఎలా ఉంటుందో. ఇక్కడ హిట్ అయింది కదా టార్గెట్, హిట్ అవగానే ఇమీడియట్గా మళ్ళీ ఫాలో అయిపోయింది. సో అందుకే అంటున్నాం మన ఇండికేటర్స్ ఎక్కడైతే ఉంటాయో మనం ఎగ్జాక్ట్గా మనం అక్కడే ఎగ్జిట్ అయిపోవాలి టార్గెట్ తీసుకుంటూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఇది ఇండికేటర్ దగ్గర మనం ఎగ్జిట్ అవ్వకుండా ఉంటే మన స్టాప్ లాస్ హిట్ అయిపోయింది అగైన్. సో అందుకనే మన రిస్క్ రివార్డ్ రేషియో ఫాలో అవుతూ మనం ఎగ్జిట్స్ తీసుకోవాలి. సో సో అగైన్ నెక్స్ట్ ఇంకో చార్ట్ చూద్దాము. ఇది కాల్లో ఇచ్చింది మనకి 23,950. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ బై సిగ్నల్ ఉంది కదా, ఇక్కడ చూడండి ఇది మీకు ఎంతమంది చెప్పాను ఒక వీడియోలో, ఇలా స్ట్రాంగ్ ఇట్లా మనకి జనరల్గా గ్రీన్ అండ్ రెడ్ క్యాండిల్స్ ఉంటాయి. మన స్క్రిప్ట్లో మనం వాల్యూమ్ కూడా మనం డిఫైన్ చేసాం కాబట్టి ఈ క్యాండిల్ చూడండి బ్లూగా వచ్చింది స్ట్రాంగ్, అంటే స్ట్రాంగ్ వాల్యూమ్తో వెళ్ళింది ఈ క్యాండిల్. సో ఇదే క్యాండిల్ మనకు బై సిగ్నల్ ఇచ్చింది. జనరల్గా ఇప్పుడు మనము ఇక్కడ మన ఇండికేటర్ ఇచ్చేది ఇది PO3 అండ్ గోల్డెన్ లైన్, ఇది బ్రేక్ చేస్తూ వెళ్ళింది. సో యూజువల్గా మన హై ప్రాబిలిటీ ఎంట్రీ వచ్చేసి మనకి మళ్ళీ ఇది రీటెస్ట్ చేయాలి ఈ ఇండికేటర్ని. సో ఇందాక నేను చెప్పిన సినారియో ప్రకారం నాకు మళ్ళీ ఇక్కడ ఇది ఇంత స్ట్రాంగ్ వెళ్ళింది కాబట్టి ఇక్కడ నాకు ఒక PO3 ఇండికేటర్ ఉంది, సారీ మ్యాజిక్ కలర్ ఇండికేటర్. ఇది కలర్ ఎల్లో అండ్ రెడ్ ఉంది కదా, ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. మీరు లైన్ ఎంత అబ్జర్వ్ చేస్తే మన క్యాండిల్ మూమెంట్ ప్రకారము దాని వాల్యూమ్ని బట్టి ఈ కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. చూడండి ఇక్కడ ఎల్లో ఉంది, తర్వాత ఫాలో అవుతున్నప్పుడు రెడ్కి వచ్చింది. సో ఇక్కడ నేను ఇది నాకు ఫస్ట్ ఇక్కడ రీటెస్ట్, ఇది లో ప్రాబబిలిటీ, బట్ స్టిల్ నేను ఇక్కడ ట్రై చేశాను, ఎందుకంటే స్ట్రాంగ్ వాల్యూమ్తో వెళ్తుంది కాబట్టి పైకి అప్సైడ్ మూవ్మెంట్ ఉంటుందన్న ఉద్దేశంతో నేను ఈ రీటెస్ట్లో తీసుకున్నాను ఎంట్రీ ఇక్కడ మన మ్యాజిక్ కలర్ ఇండికేటర్ దగ్గర. బట్ ఇది చూడండి ఇక్కడ మన అగైన్ ఇక్కడ ఈ రెసిస్టెన్స్ లైన్ కాబట్టి ఈవెన్ నాకు ఈ రెసిస్టెన్స్ లైన్ బ్రేక్ అయింది,
బ్రేక్ అయిందన్న కాన్ఫిడెన్స్తోనే నేను ఇక్కడ ఈ రీటెస్ట్లోనే ఎంట్రీ తీసుకున్నాను. బట్ ఇది ఫెయిల్ అయింది. చూడండి అగైన్ మనం జస్ట్ తీసుకొని జస్ట్ నేను బిలో ఇక్కడ ఈ ఈ టాప్ లైన్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఇది మన ఈ మ్యాజిక్ బాక్స్ ఉంది కదా పివోట్ది, ఇక్కడ పెట్టుకున్నాను స్టాప్ లాస్. బట్ స్టిల్ అది హిట్ చేసేసింది. సో ఇది ఇక్కడ ఇది ఎస్ఎల్ హిట్ ఈ ఎంట్రీలో చూడండి. బట్ యూజువల్గా మన హై ప్రాబిలిటీ ఎంట్రీ ఇక్కడ ఇది రీటెస్ట్ అవ్వాలి కదా, బట్ ఇక్కడ ఈ క్యాండిల్ చూడండి రీటెస్ట్ అవ్వలే, బ్రేక్ అయిపోయింది కిందికి. సో యూజువల్గా అయితే మన అంటే మన జనరల్గా అయితే మన సినారీ ప్రకారం ఇది ఎంట్రీ పాయింట్, బట్ ఇది బ్రేక్ అయిపోయింది కాబట్టి ఇది ఇక్కడ మనకి వ్యాలిడ్ బై సిగ్నల్ అవ్వదు. బట్ నేను జస్ట్ లో ప్రాబబిలిటీ ప్రకారం చెప్పాను ఇక్కడ ఎంట్రీ ఇది. సో ఇది ఫెయిల్ అయిపోయింది. సో ఇక్కడ ఎస్ఎల్ హిట్. సో అగైన్ నెక్స్ట్ ఇదే కాల్ చాట్లో వన్ మోర్ ఎంట్రీ మనకి సిగ్నల్ ఇచ్చింది ఇక్కడ చూడండి. సో అందుకే నేను ఏంటంటే మనము స్టాప్ లాస్ మినిమం తీసుకోవాలి. టార్గెట్ అట్లీస్ట్ మినిమం 1:3 1:3 అబోవ్ ఉండేటట్టు చూసుకోవాలి ఎప్పుడైనా సరే. సో ఇక్కడ చూడండి మనకి అగైన్ 11:42కి ఈ మన మ్యాజిక్ కలర్ లైన్ బ్రేక్ అయినప్పుడు మనకి ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది. సో ఇక్కడ సినారియో చూడండి, సేమ్ ఇందాక చెప్పా కదా మనకి ఒక ఇండికేటర్ బ్రేక్ అయినప్పుడు ఆ ఇండికేటర్ రీటెస్ట్ గురించి వెయిట్ చేయాలి. అదే మనకి హై ప్రాబిలిటీ ఎంట్రీ అవుతుంది. సో లో ప్రాబిలిటీ ఇందాక మనకు ఫెయిల్ అయింది కదా, ఇక్కడ వర్క్ అయింది చూడండి. లో ప్రాబిలిటీ ఎందుకంటే ఇది నాకు గోల్డెన్ లైన్స్, ఈ ఎల్లో స్ట్రైట్ ఉన్నాయి కదా, ఇది గోల్డెన్ లైన్స్. నాకు ఇది కూడా ఈ మ్యాజిక్ బాక్స్ ఎలానో ఈ గోల్డెన్ లైన్స్ కూడా నాకు స్ట్రాంగ్ సపోర్ట్గా పనిచేస్తుంది మార్కెట్ దాని పైన ఉన్నప్పుడు. సో అందుకే నేను ఇది ఈవెన్ దో లో ప్రాబిలిటీ అయినప్పుడు నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. ఎందుకంటే నా స్టాప్ లాస్ దీని కింద పెట్టుకుంటాను, ఈ గోల్డెన్ లైన్స్ కిందనే జస్ట్. సో అందుకని అంటున్నా మినిమం స్టాప్ లాస్ ఉండాలి, అట్లీస్ట్ 1:3 అబోవ్ మనకి టార్గెట్ ఉండాలి. సో ఇది వర్క్ అయింది చూడండి. ఇక్కడ ఈవెన్ దో ఇది మన ఈ రీటెస్ట్లో ఈ గోల్డెన్ లైన్ రీటెస్ట్లో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. నా టార్గెట్ వచ్చేసేసి ఇక్కడ ఇది ఈ బ్లాక్ లైన్ ఉంది కదా, ఇది వన్ ఆఫ్ ది నా రెసిస్టెన్స్ ఇండికేటర్. సో ఇక్కడ టార్గెట్ చూడండి ఎంట్రీలో ఇది ఆల్మోస్ట్ 1:4 ఇచ్చింది. చూడండి మన ఇక్కడ నేను సర్కిల్ వేసాను కదా, ఇది నా టార్గెట్ హిట్ అయింది. ఎగ్జాక్ట్గా ఆ టార్గెట్ హిట్ అయినాక మళ్ళీ ఫాల్ అయిపోయింది చూడండి. అదే మనకి ఇండికేటర్స్ లేకుండా ప్లెయిన్ చార్ట్ ఉంటే ఇక్కడ ఎందుకు రెసిస్టెన్స్ తీసుకుందో అర్థం కాదు. మనం ఏమనుకుంటాం యూజువల్గా ఇంత స్ట్రాంగ్ వెళ్తుంది కదా, ఇంకా పైకి వెళ్తుందని వెయిట్ చేస్తాం. సో బట్ లూజ్ అయిపోతాం. ఎందుకంటే చూడండి ఎగ్జాక్ట్గా ఈ సర్కిల్ చేసిన ఈ లైన్ ఉంది కదా, ఇక్కడే రెసిస్టెన్స్ తీసుకొని నా టార్గెట్ హిట్ అయినాక ఫాల్ అయిపోయింది. సో అది అందుకే అంటున్నాను, అంటే నార్మల్గా జస్ట్ చార్ట్ ప్లెయిన్ చార్ట్ చూస్తూ ట్రేడ్ చేసే వాళ్ళకి మన టూల్ చూస్తూ ట్రేడ్ చేసే వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది. అంటే మనం డెసిషన్స్ ఈజీగా తీసుకోవచ్చు. సో అగైన్ నెక్స్ట్ ఇంకో చార్ట్ చూద్దాము. ఇది చూడండి, ఇది అరౌండ్ ఆఫ్టర్నూన్ 1 తర్వాత ఇచ్చింది మనకి. ఇది యాక్చువల్లీ ఇది ఐ మిస్ దిస్ ట్రేడ్ తీసుకోలేదు, బట్ మన సిగ్నల్ ఎలా ఇచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, ఎంత పర్ఫెక్ట్గా ఇచ్చింది అనేది. ఇది యూజువల్గా మనకి ఎక్స్పైరీ రోజు మనకి ఆఫ్టర్నూన్ తర్వాత చిన్న ప్రీమియమ్స్ చాలా మూమెంట్ ఎక్కువ ఫాస్ట్గా ఉంటుంది లాస్ట్ మూమెంట్లో, అంటే ఎక్స్పైరీ టైంలో చాలా ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది యూజువల్గా. సో ఇది మనకి చూడండి, అందుకనే ఈ ప్రీమియము మనకి ఆఫ్టర్నూన్ టైము అరౌండ్ 1 తర్వాత మనకి ఇచ్చింది. ఇక్కడ 12:58కి ఇక్కడ ఇచ్చింది సిగ్నల్, బై సిగ్నల్. ఇది మన మ్యాజిక్ కలర్ అండ్ PO3 ఇండికేటర్స్ రెండు బ్రేక్ అవుతున్నప్పుడు మన సిగ్నల్ ఇచ్చింది. సో యూజువల్గా మన ఆ లైన్స్ యొక్క రీటెస్ట్ మన ఎంట్రీ పాయింట్ కింద కన్సిడర్ చేస్తాం. సో చూడండి ఎగ్జాక్ట్గా మనకు అక్కడే రీటెస్ట్ అయింది. నేను ఇక్కడ సర్కిల్ చేశాను కదా, సో అదే లైన్ మీద రీటెస్ట్ అయింది. సో మనకు అది ఎంట్రీ పాయింట్ అవుతుంది. సో స్టాప్ లాస్ వచ్చేసి మన బిలో మ్యాజిక్ కలర్ ఇండికేటర్ ఉంది, దాని బిలో పెట్టుకుంటాం. సో ఇక్కడ చూడండి నేను ప్రైస్ కన్సిడర్ చేసి చెప్తాను. ఇక్కడ ఎంట్రీ పాయింట్ చూడండి, 8 రూపీస్ 8.78. స్టాప్ లాస్ వచ్చేసి 7.25, అంటే జస్ట్ ఓన్లీ అరౌండ్ 1.5 అంతే. 1.5 ఉంది స్టాప్ లాస్. 8.7 7.25 జస్ట్ 1.5 స్టాప్ లాస్. బట్ చూడండి టార్గెట్ చూడండి, ఇక్కడ 8 నుంచి మనకి 22 వరకు వెళ్ళింది. సో రిస్క్ రివార్డ్ రేషియో చూడండి ఆల్మోస్ట్ 1:9 వచ్చింది. సో ఇక్కడ చూడండి 22 చూడండి,
ఇక్కడ ఈ పాయింట్ చూసారా, ఇది నేను ఇంతకుముందు చెప్పే కదా మనకి ఎల్లో లైన్స్, గోల్డెన్ లైన్ ఇండికేటర్ ఇది. చూడండి ఎగ్జాక్ట్గా ఆ గోల్డెన్ లైన్ ఇండికేటర్ టచ్ చేసి మనకి మళ్ళీ ఫాల్ అయిపోయింది. మళ్ళీ 8 రూపీస్ వరకు వచ్చింది. ఎక్కడైతే 8 రూపీస్ స్టార్ట్ అయిందో మళ్ళీ 8 రూపీస్ వరకు వచ్చింది. సో అందుకనే అంటున్నాం, మనము ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలనేది మనం చాలా ప్రిసైజ్గా పర్ఫెక్ట్గా ఉండాలి. మనము లేదు 22 వెళ్ళింది ఇంకా 30-40 వెళ్తే మనం వెయిట్ చేస్తే మళ్ళీ కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుంది. సో అందుకనే మన ఇండికేటర్స్ అంటే ఇంత మన పర్ఫెక్ట్గా మన సిగ్నల్ ఇస్తుంది ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలని కూడా. సో ఎగ్జాంపుల్ ఈ ట్రేడ్లో మనకి అర్థమవుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈరోజు మనకు మార్కెట్లో ఇచ్చిన సిగ్నల్స్ ఇవి. సో థ్యాంక్ యూ ఆల్ అగైన్. అండ్ వన్ రిక్వెస్ట్, అంటే ఎవరైతే ఇప్పటివరకు మనకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. ఈ ఇండికేటర్స్ గురించి మనకి ఒకవేళ మీరు డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే జస్ట్ నేను డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చాను. సో యూ కెన్ రీచ్ మీ. థ్యాంక్ యూ ఆల్. బాయ్.